మీ మనశ్శాంతిని ఏ కారణానికి పాడు చేసుకోకండి. నేను మీకు ఇచ్చే సలహా ఏమిటంటే, మీ ఈశ్వరోపాసనని మాత్రం ఏ ఒక్క కారణానికి వదిలిపెట్టదు. మీతో కలవడం వదలడం జీవితంలో ఎంతో మంది కలుస్తారు, వదులుతారు. ఇవన్నీ కృతకమే. ప్రవేశే నిర్గమేస్తథ. ఈ కదలికలన్నీ ఆగిపోయేది ఎప్పుడంటే, ఇది కదలడం ఆగిపోయిన తర్వాత అన్ని అనుబంధాలు ఆగిపోతాయి. ఆ అనుబంధాల వలన వచ్చేటటువంటి అశాంతి ఈశ్వరోపాసన యందు ప్రతిఫలించకుండా, దానివల్ల మీ ఉపాసన పాడైపోకుండా మీరు రక్షించుకుంటుండండి ఎప్పుడు. ఎందుకంటే జీవయాత్రలో మనని రక్షించేది ఏదైనా ఉంటే అదొక్కటే రక్షిస్తుంది. మిగిలిన వాళ్ళందరూ పాడు చేయడానికి పనికొస్తారు, కానీ వాళ్ళెవ్వరూ మీ మనశ్శాంతిని నిలబెట్టడానికి ఉపకరించే వాళ్ళు కారు. అన్ని వేళ ఎప్పటికి ఏ సమయానికి ఎలా అనుకూలమో అలా ఉంటారు ఎవరైనా. మీ మనశ్శాంతిని ఏ కారణానికి పాడు